మహేష్ ప్రేమించిన యువతి దూరం పెడుతోందని ఆమెపై తీవ్రంగా దాడి చేశాడు యువకుడు. సూర్యాపేట జిల్లా స్నేహనగర్లో ఈ ఘటన జరిగింది. కొంతకాలంగా యువతి దూరం పెడుతుందని భావించిన యువకుడు ఆమె ఇంట్లోకి దూరి సుత్తితో తలపై గట్టిగా కుట్టాడు. దాడిలో యువతి తీవ్ర గాయాలు పాలైంది. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉంది. నిందితుడిని పట్టుకున్న స్థానికులు స్తంభాన్ని కట్టేసి దేహశుద్ధి చేశారు. ప్రేమికురాలు దూరంగా పెడుతుందని ఆమెపై తీవ్రంగా దాడి చేశాడు ఓ యువకుడు. ఈ ఘటన సూర్యాపేట జిల్లాలో చోటు చేసుకుంది. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, చెప్పండి, అసలు అతనే ప్రేమికుడు అన్న ప్రశ్న అందరిలోనూ ఉత్పన్నమవుతుంది. ఎందుకంటే దూరం పెడుతుందన్న కారణంతో దాడి చేయడం సమంజసం కాదు. అసలు అక్కడ స్థానికులు ఏమంటున్నారు? మహేష్, స్పందన గత కొంతకాలం నుంచి కూడా వీరిద్దరూ లవ్ లో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ఈ మధ్య కాలంలో స్పందన ఫోన్ లిఫ్ట్ చేయడం లేదని, తనని దూరం పెడుతున్నారన్నటువంటి అక్కస్తో ఇవాళ మహేష్ ఏకంగా ఇంట్లో ఒంటరిగా ఉన్నటువంటి సమయంలో ఆమె ఇంటికే వెళ్ళడం జరిగింది. ఇంట్లో ఎవరు లేనటువంటి సమయంలో ఇద్దరి మధ్యలో కూడా గొడవ చోటు చేసుకుంది. ఆ గొడవ నేపథ్యంలో అతను వెంట తీసుకొని వచ్చినటువంటి సుత్తెతో తలపై బాధడం జరిగింది. మనం చూస్తున్నాం అక్కడ రక్తపు పురుగులో కూడా ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపించిందని చెప్పవచ్చు. వెంటనే ఆమె అరుపులు కేకలు వేయడంతో కూడా చుట్టుపక్కల వారంతా కూడా ఒక్కసారిగా అక్కడికి పరిగెత్తుకొని వచ్చి కూడా వెంటనే ఆమెని ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఎవరైతే ఇతను ఉన్నాడో మహేష్ ని అక్కడే పట్టుకొని కూడా తాళ్లతో ఆ స్తంభానికి కట్టేసినటువంటి విజువల్స్ కూడా మనం ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. అంతా కూడా అతను ఒక సైకో మాదిరిగా కూడా సుత్తే ఎక్కడి నుంచి తెచ్చుకున్నాం, అసలు ఏం జరిగిందన్నా కానీ సమాధానం చెప్పనటువంటి పరిస్థితి అయితే కనిపించింది. అయితే పోలీసులకు కూడా ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సింది. మనకు అందుతున్నటువంటి సమాచారం మేరకైతే ఈ మహేష్, స్పందన గత కొంతకాలం నుంచి కూడా ప్రేమించుకుంటున్నారు. అయితే ఈ మధ్య కాలంలో స్పందన ఆ ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం, ఇతన్ని దూరం పెట్టడంతో దానిపై కక్ష పెంచుకున్నటువంటి మహేష్ ఇవాళ ఇంట్లోకి వెళ్లి కూడా ఈ దారుణానికి ఒడిగట్టారని కూడా తెలుస్తుంది. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు కూడా వైద్యులు చెప్తున్నారు. ఆ సుత్తెతో తలపై మోతతో కూడా ఆ రక్తస్రావం కూడా జరిగినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా ఎంత అతని మానసిక పరిస్థితి కూడా సరిగా లేదని కూడా తెలుస్తుంది. అతన్ని పూర్తిగా చూసినట్లయితే ఒక సైకో మాదిరిగా బిహేవ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇంట్లో ఒంటరిగా ఉన్నటువంటి సమయంలో ఇంట్లోకి వెళ్ళడం, ఈ విధంగా అటాక్ చేయడం అతన్ని చూస్తుంటేనే అంత క్రూయలో మనకు అర్థమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తల్లిదండ్రులు కూడా ఈ విషయం తెలుసుకోవడం జరిగింది. అయితే ఇంట్లో వారు ఆ సమయంలో లేరు. పోలీసులకు కూడా సమాచారం అందించడంతో పోలీసులు అక్కడ స్తంభానికి కట్టేసినటువంటి ఆ యువకుని తీసుకొని కూడా పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లి కేసు నమోదు చేయడం జరిగింది. ప్రస్తుతం ఆమె పరిస్థితి మాత్రం నిలకడగానే ఉన్నట్లు తెలుస్తుంది. రమేష్, అసలు అతనికి ఇటువంటి అనుమానం రావడానికి గల కారణాలు ఏమై ఉండొచ్చు అంటారు? మరి ఇద్దరి మధ్య గ్యాప్ రావడానికి ఇంకా పూర్తి స్థాయిలో విచారణ అయితే జరుగుతుంది. అయితే ప్రాథమిక సమాచారం మేరకు, పోలీసులు చెప్తున్నటువంటి సమాచారం మేరకు ఇతని ఫోన్ కాల్ ఆధారంగా కూడా తెలుస్తున్నటువంటి ప్రకారం వీరిద్దరి మధ్య కూడా పరిచయం ఉంది, ప్రేమగా ఉంది. అయితే కొంతకాలం నుంచి కూడా ఆమెకి కాల్ చేస్తున్న కానీ ఆమె కాల్ లిఫ్ట్ చేయనటువంటి పరిస్థితి, ఆమె దూరంగా పెట్టడంతో ఆ విధంగా రక్షణ పెంచుకొని ఇతను ఇంట్లో ఒంటరిగా ఉన్నటువంటి సమయంలో ఈ విధంగా దాడికి దిగినట్లు కూడా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా చుట్టుపక్కల వారంతా కూడా మండిపడుతున్నారు. నిందితుని కఠినంగా శిక్షించాలని కోరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆమెకు ఇంకా బలంగా తలపై మోదినట్లయితే ఆమె అక్కడికక్కడే మృతి చెంది ఉండేది. అదృష్టవశాత్తు తలకు కాస్త గాయం కావడంతో కూడా అక్కడ బ్లడ్ మరకలు కూడా మనకు కనిపిస్తున్నాయి. తలకు కాస్త గాయం అయింది కానీ అదృష్టవశాత్తు ఆమె ప్రాణాలతో బతికి బయటపడింది. చాలా వరకు మనం ఇలాంటి సైకో కేసులను కూడా చూస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇంత
అక్రూరంగా ఇంట్లోకి ప్రవేశించి సుత్తెతో దాడి చేసి కొట్టడం అనేది అత్యంత హేయమైన చర్య అని చెప్పవచ్చు. ఇది ఎక్కడో మారుమూల ప్రాంతంలో కాదు, సూర్యాపేట పట్టణ నడిబొడ్డున ఉన్నటువంటి స్నేహనగర్ లో అంతా కూడా ఒక్కసారిగా స్నేహనగర్ అంతా కూడా కాలనీ వాసులంతా అమ్మాయి ఒక్కసారిగా గట్టిగా కేకలో అరుపులు వేయడంతో కూడా చుట్టుపక్కల వారంతా కూడా ఒక్కసారిగా పరిగెత్తుకు రావడం జరిగింది. అప్పుడే అక్కడే ఉన్న ఆ సుత్తని అతన్ని తీసుకొని కూడా వెంటనే అక్కడ స్థానికులంతా కూడా ఆ స్తంభానికి కట్టేసి అతన్ని దేహశుద్ధి కూడా చేసినటువంటి పరిస్థితి అయితే మనం చూడడం జరిగింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు కూడా అతన్ని ఆ స్టేషన్ కి తీసుకొని వెళ్ళడం జరిగింది. వెంటనే అమ్మాయిని కూడా ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఆ అమ్మాయి ఆ పేరెంట్స్ కి మీ అమ్మాయి పేరు కూడా ఆసుపత్రికి చేరుకున్నారు. ప్రస్తుతం అమ్మాయి పరిస్థితి మాత్రం నిలకడగానే ఉంది. రమేష్, నిజంగా అతను ప్రేమించుంటే ఈ విధంగా దాడి చేసేవాడే కాదు, కూర్చొని సాల్వ్ చేసుకోవడము మాట్లాడుకోవడము జరిగేది. ఇంత క్రూరంగా అంటే ఒక సైకోలాగా అతను బిహేవ్ చేశాడు. అసలు అమ్మాయి పేరెంట్స్ ఏమంటున్నారు? అసలు అమ్మాయి పేరెంట్స్ కు ఈ ప్రేమ సంగతి కానీ అతను మహేష్ ఎవరో కూడా తెలియనటువంటి పరిస్థితి అయితే కనిపించిందని చెప్పవచ్చు. ఒకవేళ అతను ఉందా లేదా అనేది కూడా అనుమానం వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పవచ్చు. మొత్తం అంటే గతంలో ఎప్పుడు కూడా అమ్మాయి ఆ ఫోన్ లిస్ట్ ఆధారంగా కూడా పోలీసులు సేకరిస్తున్నారు. అయితే అమ్మాయికి గతం కాల్ చేసినటువంటి కూడా సేకరించడం జరిగింది. ఈ రోజు ఉదయం కూడా పలుమార్లు అమ్మాయికి ఫోన్ చేసినటువంటి కాల్ డేటా కూడా పోలీసులు చూడడం జరిగింది. అయితే అమ్మాయి ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం, అదేవిధంగా కలవకపోవడంతో ఈ విధంగా సైకోగా మారి ఇంట్లోకి ప్రవేశించినట్లు తెలుస్తుంది. అయితే ఇతని మానసిక ప్రవర్తన కూడా సరిగా లేనట్లు కూడా అర్థమవుతుంది. అక్కడ స్థానికులంతా కట్టేసి కొడుతున్నటువంటి సమయంలో అదేవిధంగా ఆ సుత్తే అసలు ఆ ఇంట్లో సుత్తే లేదు, అసలు ఇతను చంపుదామనే వెళ్ళాడా, సుత్తే వెంట తీసుకొని వెళ్ళారనే అనుమానం కూడా వ్యక్తం అవుతుంది. ఎందుకంటే ఇతను అమ్మాయిని అటాక్ చేయాలని చంపుదామనే ఆ ముందస్తు ప్లాన్ ప్రకారమే వెళ్ళినట్లు కూడా తెలుస్తుంది. అతని మానసిక స్థితి కూడా సరిగా లేదని అర్థమవుతుంది. పోలీసులు ఇక పూర్తి స్థాయిలో కేసు అయితే నమోదు చేసుకొని విచారణ అయితే ప్రారంభించడం జరిగింది. ప్రస్తుతం అతను పోలీస్ స్టేషన్ లో. రైట్ రమేష్, థ్యాంక్ యూ. సో బిగ్ టీవీ స్క్రీన్ పై మనం ఎక్స్క్లూజివ్ గా చూడొచ్చు. ఆ నిందితుడిని స్థానికులు కట్టేసి ఓ స్తంభానికి కట్టేసి దేశశుద్ధి చేసిన పరిస్థితి. అయితే శుద్ధి ఎక్కడి నుంచి తీసుకొచ్చాడో అన్న విధంగా కూడా వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు. మరోవైపు తీవ్ర రక్తస్రావంతో ఆ అమ్మాయి కింద పడిపోయిన దృశ్యాలు కూడా మనం యువతి కింద పడిపోయిన దృశ్యాలు కూడా మనం గమనించవచ్చు. అయితే ఇంట్లోకి దూరి సుత్తితో దాడి చేశాడు. అసలు వీడేం ప్రేమికుడు అన్న విధంగా కూడా అందరిలో ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఇటీవల కాలంలో మనం చూస్తూ ఉన్నాం, ప్రేమించలేదని హత్య చేయడం, లేకపోతే వేరే పెళ్లి చేసుకుందని హతమార్చడం, ఇటువంటి ఘటనలు ఎక్కువగా కూడా జరుగుతూ ఉన్నాయి. ఒక సైకాట్రిక్ ప్రాబ్లం ఉందా, లేకపోతే ఏమన్నా ఎందుకు ఈ విధంగా ఒక సైకోలాగా బిహేవ్ చేశాడు అన్న కోణంలో పోలీసులు అయితే దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి విచారణ సాగే అవకాశం ఉంది. అయితే మొత్తంగా యువతి తల్లిదండ్రులకు మాత్రం ఈ ప్రేమ వ్యవహారానికి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. అంటే ఆ మహేష్ అనే వ్యక్తి ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాడు, వీళ్ళిద్దరి మధ్య ఎంతకాలంగా ప్రేమాయణం సాగుతుంది అన్న వివరాలు పేరెంట్స్ కి అయితే తెలియదని చెప్తూ ఉన్నారు. మొత్తంగా యువతి తీవ్రంగా గాయపడింది. ప్రెసెంట్ ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్టు కూడా చెప్తూ ఉన్నారు. అయితే చంపే అందుకే సుత్తి తీసుకొని వచ్చి దాడి చేశాడా, ప్రీ ప్లాన్డ్ గా వచ్చాడా, లేకపోతే నార్మల్ గా కొట్టేందుకు వచ్చాడా, సుత్తి తీసుకొచ్చాడు అంటే ఖచ్చితంగా చంపేందుకు వచ్చాడు అని స్థానికులు అయితే అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అతనికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించిన పరిస్థితి కూడా నెలకొంది. ఈ ఘటన అంతా కూడా సూర్యాపేట జిల్లా స్నేహ నగర్ లో చోటు చేసుకుంది.